ప్రార్థన జీవితం లేదు, ఆశీర్వాదం లేదు. పిల్లలు భర్త భార్య నీకు ఇస్తే ఈరోజు కుటుంబాన్ని వెళ్ళలేక, కుటుంబం కోసం ప్రార్థన చేయలేక, కుటుంబాన్ని పట్టించుకోలేక, ప్రభువులో వర్ధిల్లలేక ఉన్నవా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి, కన్నీళ్లు కారుస్తున్నాడు. నేను పక్షరాజుతో తన జీవితాన్ని కట్టాలని ఇష్టపడ్డాను. అర్థమవుతుందా? ఈరోజు సహోదరుడా, సహోదరి, ఇక్కడికి వస్తున్నాం. చాలామంది బాగుంటే బాగుండు అనుకుంటున్నారు, కానీ ఏం బాగుంటుంది? నీ జీవితం బాగుంటుందా? నీ శరీరం బాగుండాలని వస్తున్నావు ఇక్కడికి. నీ జీవితం బాగుంటే నా తండ్రి వాక్యాన్ని గ్రహించడం నేర్చుకోవాలి. నా తండ్రి వాక్యముకి మారుగైనటువంటి ఆ మర్మాలు తెలుసుకోవాలి నీ జీవితంలో. అప్పుడు నా తండ్రి నీతో ఉంటాడు అంతే. నిన్ను ప్రేమిస్తాడు ఆయన.